అర్థం కాదు ఈ క్లాస్. ఓకే, సో టుడే టాపిక్, ఈరోజు టాపిక్ డిక్షనరీ. మనం లిస్ట్ చూసాం, అడ్వాన్స్ డేటా టైప్స్లో లిస్ట్, తర్వాత టపుల్ చూసాం, తర్వాత సెట్ చూసాం, అండ్ వాటి మూడిటి మీద సమ్ ఎగ్జాంపుల్స్ చూసాం. తర్వాత డిక్షనరీ, దాన్ని మనం డిక్ట్ అని అంటాం. డిక్ట్ ఈస్ ద కీవర్డ్, అంటే సమ్ వర్డ్ అనమాట, క్లాస్ నేమ్ అది. ఇంకా రాలేదా మనీషా? ఓకే, వస్తుంది, ఫైన్. సో ఈరోజు డిక్షనరీ 3 అయిపోయాయి కదా. లిస్ట్ చూసాం, టబుల్ చూసాం, సెట్ చూసాం, దాని మీద నేను చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, కొన్ని అబ్జర్వేషన్స్ చూసాం. సో ఈరోజు వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ డిక్షనరీ. అసలు ఈ అడ్వాన్స్ డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్. వీటిలో లిస్ట్ అండ్ డిక్షనరీ ఇంకా ఇంపార్టెంట్. లిస్ట్ కన్నా నన్ను అడిగితే డిక్షనరీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డిక్షనరీ లోపల లిస్ట్, సెట్, టపుల్ వస్తుంటాయి. సో ఈరోజు చాలా జాగ్రత్తగానండి, క్లాస్ కొంచెం అటు ఇటు లేట్ అయినా పర్లా. ఫైన్. సో డిక్షనరీ ఏంటి, దీని పాయింట్స్ ఇవి. ఫస్ట్ వన్, అసలు ఇది ఎలా ఉంటుందంటే, జనరల్గా మనం లిస్ట్ చూసాం కదా, లిస్ట్ ఎలా ఉంటుంది, ఇలాగా పేర్ బ్రాకెట్స్లో వాల్యూ 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 సెపరేటెడ్ బై కమాస్, సమ్ సెట్ ఆఫ్ వాల్యూ సెపరేటెడ్ బై కమాస్. అలాగే టపుల్ చూసాం, టపుల్ ఎలా ఉన్నది, పారెంథసిస్లో సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, లేదా వితౌట్ పారెంథసిస్ కూడా ఓకే. తర్వాత సెట్ చూసాం, సెట్ అన్నవి బ్రేసెస్లో సెట్ ఆఫ్ వాల్యూస్ చూసాం, ఓకే. కానీ డిక్షనరీ ఎలా ఉంటుందంటే, డిక్షనరీ కూడా బేసెస్లోనే పెడతాం, కానీ కీ వాల్యూ పెయిర్స్ అంటాం, కీ వాల్యూ, తర్వాత కీ వాల్యూ. సో ఇక్కడ 2 ఉంటాయండి ఐటమ్స్, ఈ సింగిల్ ఇది ఒకటి వాల్యూ, ఒకటి ఒక ఐటమ్ మిగతా వాటిలో. కానీ ఇక్కడ కీ అలాంగ్ విత్ వాల్యూ ఇస్ అ సింగిల్ ఐటమ్, కీ అలాంగ్ విత్ ద వాల్యూ సింగిల్ ఐటమ్, కీ అలాంగ్ విత్ ద వాల్యూ, ఇలాగా సెట్ ఆఫ్ కీస్ అలాంగ్ విత్ దర్ కరస్పాండింగ్ వాల్యూస్ ఉంటాయి. ఇది డిక్షనరీ ఫార్మాట్. సో ఇది ఎలా చూసుకోవచ్చు అంటే, ఎగ్జాంపుల్ సమ్ మీ రోల్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, సమ్ మార్క్స్ అనుకుందాం, ఆర్ మార్క్స్ ఆర్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ అనుకుందాం. సో రోల్ నెంబర్ 1 డీటెయిల్స్ ఇవి, లేదా ఫస్ట్ నేమ్ ఇస్తాను, అన్నీ వద్దు, ఓకే. సమ్ స్టూడెంట్ నేమ్, తర్వాత రోల్ నెంబర్ 2 సమ్ స్టూడెంట్ నేమ్, ఓకే. తర్వాత రోల్ నెంబర్ 3 అండ్ సమ్ స్టూడెంట్ నేమ్, ఇలాగా. ఏంటి, ఈ దిస్ హోల్ థింగ్, ఈ మొత్తం ఒక వాల్యూ, ఈ మొత్తం ఒక వాల్యూ, ఈ మొత్తం ఒక వాల్యూ, వీటిని ఐటమ్స్ అంటాం టర్మ్స్లో అయితే. టర్మినాలజీ అయితే ఐటమ్ అనాలి. సో ఇందులో ఇది కీ అండి, కాలన్ ముందు వచ్చేది కీ, కాలన్ తర్వాత వచ్చేది వాల్యూ. సో ఇది కీ, మళ్ళీ దీనికి ఇది వాల్యూ, ఇది కీ, దీనికి కరస్పాండింగ్ వాల్యూ. ఈ ఐటమ్స్ అన్ని కమాతో సెపరేట్ అవుతాయి. సో కీ ఈజ్ టు వి, కమా కీ ఈజ్ టు వి, కమా కీ ఈజ్ టు వి. కీ వాల్యూ పేర్స్ అంటాం, కే అంటే కీ, వి అంటే వాల్యూ, ఓకే. సో ఇది ఫార్మాట్, డిక్షనరీ ఫార్మాట్, ఫైన్. సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే, డూప్లికేట్స్ ఇందులోని, సపోజ్ ఫస్ట్ ఈ పాయింట్ ఒక్కొక్కటి చూద్దాం. డూప్లికేట్ కీస్ ఆర్ అలౌడ్, బట్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. సారీ, డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. అంటే ఇందులోని, ఇప్పుడు ఇందులో డూప్లికేట్స్ అలౌడ్, ఇందులో డూప్లికేట్స్ టపుల్లో అలౌడ్ అయినా మర్చిపోయాను, మీకే తెలియాలి. తర్వాత సెట్ అంటే ఎలా వస్తుంది కదా, సెట్లోని డూప్లికేట్స్ నాట్ అలౌడ్, టపుల్లో డూప్లికేట్స్ అలౌడ్. అలాగే డిక్షనరీలో వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. అంటే మహి అని ఇంకో పేరు ఉండొచ్చు కదా స్టూడెంట్కి, సపోజ్ సమ్ రోల్ నెంబర్ 4 ఉన్నాడు, ఆడి పేరు కూడా మహియే. సో వాల్యూస్ క్యాన్ బి డూప్లికేటెడ్, బట్ రోల్ నెంబర్ 1 అనేది డూప్లికేట్ అవ్వదు కదా, ఇది ప్రైమరీ కీ లాగా మన ఎస్క్యూఎల్లో, ఇది యూనిక్ వాల్యూ. సో కీస్ మస్ట్ బి యూనిక్, వాల్యూస్ క్యాన్ బి డూప్లికేటెడ్, ఇది పాయింట్ అర్థం. తర్వాత హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. అంటే ఇప్పుడు ఇక్కడ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అలౌడ్ ఫర్ బోత్ కీస్ అండ్ వాల్యూస్. అంటే ఇక్కడ నేను ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 మహి 2 భువి అన్నాను కదా, ఇలా కాకుండా సపోజ్ ఇక్కడ నేను ఒక స్ట్రింగే పెట్టేసుకోవచ్చు. అంటే కీస్ అన్నవి ఫస్ట్ 1 ఇంటీజర్ కి, ఇక్కడ ఇంటీజర్ కి, కానీ కీ కెన్ బి
any type అంటే heterogeneous, not only just key, only int values or float values or string values. You can combine, you can have combinations అంటే integers along with strings along with float, heterogeneous objects అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, duplicates for key value is not allowed but values can be allowed. Second, heterogeneous objects are allowed for both keys and values. So the key can be integer, same time it can be a string also. ఇలా ఓకే. బట్ ఇప్పుడు రేర్ కేసులో మనకు అలా యూజ్ అవుద్ది. మ్యాక్సిమం మనం కీస్ అన్ని ఒకటే ఫాలో అవుతాం, ఎక్కడో రేర్ కేసులో యూజ్ అవుతుంది. ఓకే. తర్వాత ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్. ఓకే, సేమ్ లైక్ సెట్ ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్ హియర్ అంటే ఏంటి, యూ కెనాట్ పర్ఫార్మ్ slicing and index operation. You cannot assign, you cannot what you call access the values using index value, or you cannot perform slice operation just like set. ఒక లిస్ట్ వస్తే ఇవన్నీ అలాగ ఆటోమేటిక్ ఫాలో అయిపోతాయి. ఓకే. తర్వాత డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్ అంటే యూ కెన్ పర్ఫార్మ్ modifications in the sense the insertion is order is not preserved. That means you cannot directly change the value. Of course you can change the value along with the key, I mean based on the key. Suppose ఇక్కడ మ్యూటబుల్ అంటే డెట్ ఆఫ్ 1 అన్నాను, అది పేరు మార్చేస్తాను నేను. ఓకే, మహి అంటే తెలీదు, ధోని అంటే తెలుసు అని చెప్పి నేమ్ మార్చేస్తా. సో అప్పుడు ఇక్కడ ధోని అని మారిపోద్ది. ఇది అనమాట అది చెప్పేది. మ్యూటబుల్ అంటే యూ కెన్ పర్ఫార్మ్ చేంజెస్ కానీ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవ్వదు. సో డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. డిక్షనరీస్ ఆర్ డైనమిక్ అంట, ఇదేంటో తెలీదు, మన చూస్తే కొద్దీ తెలుసుకుంటాంలే. నెక్స్ట్, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ అప్లికబుల్. ఆఫ్ కోర్స్ when insertion order is not preserved, they are not able to be happen. Okay, it's impossible to perform index and slicing operation. So these are the main points you need to remember. The dictionary is represented in braces, right? Braces ఎలా ఉంటుంది, key value, key is to value, comma key is to value, comma key is to value, ఈ టైప్లో ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఫస్ట్ పాయింట్, how to create a dictionary. సో ఫస్ట్ మనం అప్పుడు ఇలాగే స్టార్ట్ చేస్తాం కదా, క్రియేటింగ్ డిక్షనరీ. ఓకే, సో క్రియేటింగ్ డిక్షనరీ అంటే ఎలాగో ఆల్రెడీ చూసాం, డి సమ్ వేరియబుల్ ఇలాగా, దిస్ ఈజ్ అన్ ఎంప్టీ డిక్షనరీ. ఓకేనా, సెట్ కూడా ఇలాగే ఉంటుంది బ్రేసెస్లో, బట్ ఎంప్టీ సెట్ ఇలా పెట్టాం, డిక్షనరీకి ఇది వ్యాలిడ్. సో ఇది ఒక ఎంప్టీ సెట్. సో క్రియేషన్ ఇన్ ద సెన్స్ యూ కెన్ క్రియేట్ యూజింగ్ బ్రేసెస్ ఆర్ బై dict function, just like list function, set function, tuple function. You can create dictionary with dictionary function also. సో d ఈక్వల్స్ టు అని పెట్టేసి సమ్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చేయండి, అది ఆటోమేటిక్గా డిక్షనరీలా కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, ఫైన్. తర్వాత యాక్సెసింగ్ వాల్యూస్. సపోజ్ ఇది మనం ఇలా ఇవ్వడం, మామూలుగా ఇచ్చేస్తే డైరెక్ట్గా మీరు ఇలా ఇచ్చేయచ్చు కదా వాల్యూస్, ఇది ఎంటీ. ఇక నార్మల్గా అయితే మీరు డైరెక్ట్గా ఇలా ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను ఇచ్చాను కదా వాల్యూస్, ఇలా ఇచ్చేయచ్చు, మనకి వాల్యూస్ ముందే తెలుస్తాయి. ప్రోగ్రామ్లోనే హార్డ్ కోడెడ్గా ఇచ్చేయడం అంటారు దీన్ని. ఓకే, ఇది క్రియేషన్. సో డిక్షనరీ ఫంక్షన్ ద్వారా లేదా దీని ద్వారా. ఫంక్షన్ ఐడియా రావట్లేదే, ఫంక్షన్ ఎలా వాడాలి, లిస్ట్ ఇచ్చేయడమా, చూద్దాం ఎక్కడంత అవుతుంది ఎగ్జాంపుల్. జస్ట్ మామూలుగా అయితే గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ వాడి చేయడం. సో నెక్స్ట్ టాపిక్, యాక్సెసింగ్ వాల్యూస్ ఫ్రమ్ ఏ డిక్షనరీ. యాక్సెసింగ్ డిక్షనరీ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేస్తాం, ఇండెక్స్ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవ్వదు కదా, ఇండెక్స్ ఉండదు కదా. సో ఎలా యాక్సెస్ చేస్తాం, ఇంతే, డి ఆఫ్ 1 అంటే మహి వచ్చేస్తుంది, డి ఆఫ్ 2 అంటే భూయి వస్తుంది, డి ఆఫ్ 3 అంటే ఏబిడి వస్తుంది. సపోజ్ ఆ వాల్యూ లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం ఎగ్జాంపుల్స్. So some d, let me give some values. ఈ వాల్యూస్ ఇస్తా. ఓకే,
ఐ వుడ్ లైక్ టు చెక్ ద టైప్. ఫస్ట్ మనకి ఇది ఒక అలవాటు కదా, టైప్ నిజంగా డిక్షనరీయా కాదా అని చూద్దాం. అండ్ దెన్ వీ విల్ డిస్ప్లే ద ఎలిమెంట్స్. ఓకే, కదా టైప్ ఏంటి డిక్షనరీ. సో ఇది మనకి కన్ఫర్మ్ డిక్షనరీ. ఇప్పుడు ప్రింట్ చేద్దాం మనం. డి ఆఫ్ 0. హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ వే, డి ఆఫ్ 0. సో ఏమొస్తుంది అక్కడ, మహి అని వస్తుంది. ఇండెక్స్ లేదు, ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ చేయట్లా. సో మనం ఇండెక్స్ బట్టి యాక్సెస్ చేయలేం, కానీ ఇక్కడ ఇండెక్స్ అవసరం లేదు, కీస్ బట్టి యాక్సెస్ చేస్తాం. సో అక్కడ కీ ఇచ్చేస్తే ఇక్కడ ఆ కరెస్పాండింగ్ వాల్యూ ప్రింట్ అయిపోద్ది. ఆ కరెస్పాండింగ్ వాల్యూ యాక్సెస్ చేయొచ్చు. ప్రింటింగ్ అనే కాదు, మనం యాక్సెస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ నేమ్ నేను ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు కూడా, దీన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు కదా, ఇలా డి ఆఫ్ 0 అని పెట్టి, అలాగా దాన్ని యాక్సెసింగ్ అంటాం. సో ఎవ్రీ టైం ప్రింట్ అని కాదు, ఇక్కడ మనకి ఏం పని లేక ప్రింట్ చేస్తున్నాం. నార్మల్గా అయితే అవి యాక్సెస్ చేసుకోవాలి, వేరే దాంట్లో స్టోర్ చేయాలి, దాని మీద క్యాలిక్యులేషన్స్ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి. సంథింగ్ ఈజ్ రాంగ్, లైన్ నెంబర్ 2. ఏమైంది, ప్రింట్ డి ఆఫ్ 0. ఓకే సారీ, ఇండెక్స్ ఇస్తున్నానంటే 1 కదా ఇవ్వాలి, అలవాటు అయిపోయింది. ఇండెక్స్ మనకి 0తో వస్తుంటుంది కదా. యా, మిగతా వాటిలో మన ఇండెక్స్ని స్టార్ట్ చేస్తుంది కాబట్టి అలవాట్లో 0 ఇచ్చా. సో చూసుకోండి, కామన్ చేస్తుండగా వస్తుంది మీకు. సో 1 ఇస్తే మహి వస్తుంది. దట్స్ ఇట్. సో 1 అనే కాదు, ఎనీ నెంబర్ చెప్పాను కదా. ఇవన్నీ మనం ఎనీ టైప్ ఏదైనా తీసుకోవచ్చు, ఓన్లీ ఇంటీజర్స్ అనే కాదు, హెట్రోజీనియస్. ద కీస్ కెన్ బి హెట్రోజీనియస్ అండ్ ద వాల్యూస్ కెన్ బి హెట్రోజీనియస్. జస్ట్ కీ వాల్యూ పేరు అంతే, ఎనీథింగ్. ఇప్పుడు ఇది కీ, ఇది వాల్యూ. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ డి ఆఫ్ 2 ఇస్తా, అదేంటి స్ట్రింగ్లో ఉంది. సో 2 నాకు భూవి ప్రింట్ అవుద్ది. అప్పుడు కీ ఇస్తాను, 2 అంటే కీయే కదా ఇక్కడ, అలా. ఓకే, వచ్చింది ఆన్సర్. ఒకవేళ లేని వాల్యూ ఇస్తే, సపోజ్ లేని వాల్యూ ఇస్తే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఐ గెస్. సో 100 ఇస్తున్నా, 100 అన్న కీ అక్కడ లేదు కదా, లేదు కాబట్టి డెఫినెట్లీ ఎర్రర్ వస్తుంది. అగో కీ ఎర్రర్, 100 ఈజ్ నాట్ అవైలబుల్. సో ఉందో లేదో తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఉందో లేదో అంటే ఎలాగా, ఇన్ ఆపరేటర్ వాడాలి, ఇన్. అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి దిస్ ఈజ్ హౌ యూ యాక్సెస్ ఎలిమెంట్స్. ఓకే, కాకపోతే ఇంకో ఫంక్షన్ ఉంది గెట్ అని, అది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. ఈ గెట్ ఫంక్షన్ వాడి కూడా యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ వే ఈజ్ జస్ట్ బై యాక్సెసింగ్. హౌ టు యాక్సెస్, జస్ట్ బై గివింగ్ ద కీ. ఇది ఫస్ట్ వే. తర్వాత గెట్ ఫంక్షన్ చూద్దాం. గెట్ ఫంక్షన్ సక్సెస్ అయితే అప్పుడు ఇక్కడ యాడ్ చేద్దాం. ఎలా అంటే, సో ఐ వుడ్ లైక్ టు గెట్ సమ్ d డాట్ గెట్. ఓకే, గెట్ అనేది జనరల్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు డిక్షనరీ ఐ గెస్. హలో సార్, వాయిస్ లోగా ఉంది సార్. అందరికీనా, ఇంకెవరికైనా వాయిస్ లోగా వస్తుందా? గొప్ప వాళ్ళరా బాబు. అంటే ఆల్మోస్ట్ అందరికి బాగానే ఉందో, ఒక ఇద్దరికి బాగాలేదు. ఏం చేయాలి ఇప్పుడు, నేను అరవాలి. ఓకే, యాక్చువల్లీ నా రెగ్యులర్ ఫార్మాట్లో నేను నార్మల్ పిచ్లో మాట్లాడుతున్నా, ఇప్పుడు అరుస్తాను. సరే రేవతి నీ కోసం. సో గెట్ ఫంక్షన్ అన్నది ఇక్కడ, ఇది డిక్షనరీ స్పెసిఫిక్ కాదు, నార్మల్ ఫంక్షన్. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ లెట్ మీ చెక్. గెట్ ఆఫ్ సమ్ 1. ఓకే, యాక్చువల్లీ డి స్క్వేర్ బ్రాకెట్స్లో లైక్ ఇండెక్స్ లాగా కీ ఇస్తున్నా, కీ ఇస్తే మనకు వాల్యూ వస్తుంది. ఇక్కడ కీ లేదు కాబట్టి కీ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు గెట్ ఫంక్షన్ ఒకటి ఉన్నది, గెట్ ఫంక్షన్ గెట్ డి కమా 1 ఐ గెస్. లెట్ మీ చెక్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద సింటాక్స్. సో ఇది వర్కౌట్ అవుద్దో లేదా చూద్దాం. సింటాక్స్ రాంగ్, ఐ థింక్ డి డాట్ గెట్. యా, అయితే ఇది డిక్షనరీ స్పెసిఫిక్ ఫంక్షనే. ఒక్క నిమిషం, వర్క్ అయింది. సో చూసుకోండి, సెకండ్ అప్రోచ్ to access the elements of a dictionary, to access the values of a dictionary is
by get function, and get is a dictionary specific function. And how would you use it? Get of the key, you should mention the key. Dictionary dot get, d dot get of key, అప్పుడు ఆ కీ వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఓకే ఫైన్. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఇంత ప్రాసెస్ అవసరమా సార్, డి డాట్ గెట్ ఆఫ్ కీ అని ఇది ఉన్నది కదా అనుకోవచ్చు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది అమ్మాయి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ కీ ఉందనుకో ఆ కీ వాల్యూ వస్తుంది. కీ లేకపోతే ఏం చేద్దాం, సపోజ్ 100 ఇస్తున్నా, 100 ఇస్తే ఏం చేస్తుందో చూద్దాం. నన్ వచ్చింది. ఓకే నన్. కానీ ఇందాకలో ఏంటి, ఇక్కడ ఈ ఫార్మాట్లో చేస్తే నేను ఏమొచ్చింది, నాకు ఎర్రర్ వచ్చింది 100 అని ఇస్తే. ఈ టైప్లో నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు కీ ఉంటే వాల్యూ ఇచ్చింది, యాక్సెస్ చేసాం, బట్ కీ లేకపోతే ఎర్రర్ వచ్చింది. కానీ గెట్లోని కీ ఉంటే వాల్యూ వస్తుంది, లేకపోతే నన్ వస్తుంది. ఓకే ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. సపోజ్ నేను ఒక డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేద్దాం అనుకున్నా, ఐ డు నాట్ వాంట్ టు హ్యావ్ నన్, ఐ వుడ్ లైక్ టు చెక్ విత్ -1. అంటే సపోజ్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ వాడి ఇఫ్ ద కీ ఈస్ దేర్ గెట్ దట్ వాల్యూ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ రిటర్న్ -1. -1 అని ఇండికేషన్ పెట్టుకుందాం అనుకున్నాం. -1 వస్తే ఆ కీ లేనట్టు, -1 కాకుండా ఇంక అసలు కీ ఉంటే వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇండికేషన్ నన్. నన్ అంటే అర్థం ఏంటి, ఆ కీ అవైలబుల్ కాదని. బట్ నన్ నాకు అంత నచ్చలే, నాకు సమ్ ఇంకేదో కావాలి, ఇండికేషన్ -1 అని. అలాంటప్పుడు మీరు ఇలా ఇచ్చుకోవచ్చు, సెకండ్ ఆర్గ్యుమెంట్ -1. ఇక్కడ డిఫాల్ట్గా మీరు ఏమిస్తే అది వస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఇఫ్ ద కీ ఈజ్ అవైలబుల్ గెట్ ద కీ వాల్యూ, corresponding value. If the key is not available, set this default value and return it. సో ఇప్పుడు -1 వస్తుంది మనకి. ఇదిగోండి -1 వచ్చింది. ఓకే -1 అనే కాదు, ఇక్కడ ఏవైనా పెట్టుకోవచ్చు, మీరు మీ నచ్చింది పెట్టుకోవచ్చు. లేదు అని చెప్తున్నాను నేను, అంటే ఒక ఇండికేషన్ 100 ఉందా, ఉంటే దాని వాల్యూ పట్టుకురా, లేకపోతే డిస్ప్లే మీ దిస్ స్ట్రింగ్. వచ్చింది కదా, మనం ఏది పెడితే, ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ వస్తుంది గెట్ ఫంక్షన్లో. So we have two approaches to access the elements of dictionary. One is by in this format, దీన్ని ఎలా అంటాం, స్క్వేర్ బ్రాకెట్స్ లో the dictionary of, within the square brackets mention the key value, then you will get the corresponding value of the key. Next, second approach is get function. Get function syntax is this one. In the parentheses, this is function, right? So you mention the parentheses. In the parentheses you mention the key, you will get the corresponding value, but it should be called on the dictionary. Next, the advantage is if the key is not available, it would return none. Okay, and one more advantage, you can specify the value. If the key is not available, return me this value అని చెప్తుంది. సపోజ్ ఇక్కడ కీ ఉన్నది ఇద్దాం, కీ ఎంత, సమ్ 3 ఇస్తున్నా, 3 ఉంది కదా. సో 3 ఉంటే నాకు ఏబిడి వచ్చేస్తుంది, ఎందుకంటే 3 కరెస్పాండింగ్ ఏంటి, ఏబిడి. కానీ 3 లేకపోతే ఇది లేదు అని వస్తుంది. ఇప్పుడు ఉంది కాబట్టి నాకు ఏబిడి డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఏబిడి డిస్ప్లే అయింది. లేనప్పుడు మనం అసైన్ చేసిన ఆ సెట్ డిఫాల్ట్ వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ. ఓకే మనం సెట్ చేస్తాం సమ్ డిఫాల్ట్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకని స్పెసిఫిక్గా చెప్తాను. నేను మీకు చిన్న అప్లికేషన్ ఇస్తాను ఒక 2 daysలో, అది చాలా పెద్ద అప్లికేషన్. ఏది, కావ్య 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 పైథాన్ 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 where is it? యాక్చువల్లీ క్లాసెస్ ఫంక్షన్స్ అయ్యాక ఇవ్వాలి, కానీ ఫంక్షన్స్ అయ్యాకే ఇచ్చేస్తా, వితౌట్ క్లాసెస్ చేయొచ్చు. సో లైన్ నెంబర్ 1 to బ్లా 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 లైన్ నెంబర్ 161. మీకు లూప్స్ వచ్చు, ఇఫ్ స్టేట్మెంట్స్ వచ్చు, అండ్ అఫ్ కోర్స్ ఇక రెగ్యులర్ ఈ ర్యాండమ్ గేండమ్ కూడా చెప్పేస్తా. అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఒక చిన్న లైన్ 2 lines ఉంటుంది, అది చెప్పేస్తా. అండ్ ఫంక్షన్స్ వస్తాయి కదా, ఫంక్షన్స్ మీకు ఎలాగో తెలుస్తుంది ఒక 3 daysలో. సో అప్పుడు నేను ఈ పెద్ద అప్లికేషన్ ఇస్తున్నా, బ్యాంకింగ్ ప్రాజెక్ట్, డిక్షనరీ మీదే ఉంటుంది మొత్తం, అందుకని స్పెసిఫిక్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ హౌ యూ యాక్సెస్ ద వాల్యూస్, ద ఐటమ్స్, ఏదో అనుకోవచ్చు మీ ఇష్టం, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ డిక్షనరీ. నౌ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, యాడింగ్. సో దీని తర్వాత వినిపిస్తుందా రేవతి? ఎలా వినిపిస్తుంది? నేను మెల్లగానే మాట్లాడుతున్నానే, గట్టిగా మరవట్లా. సో నెక్స్ట్ వన్, యా యాడింగ్.
ఎలిమెంట్స్, యాడింగ్ ఎలిమెంట్స్ టు డిక్షనరీ. ఎలిమెంట్స్ అనొచ్చు, ఐటమ్స్ అనొచ్చు. యాక్చువల్లీ అయితే ఐటమ్ అంటాం, ఒక థింగ్ని, ఒక సెట్ని ఐటమ్ అంటాం. సో హౌ టు యాడ్ ఐటమ్స్ టు ద డిక్షనరీ? సింపుల్. డి ఆఫ్ సమ్ రోల్ నెంబర్ 5 ఇచ్చి సంథింగ్ వాల్యూ ఇచ్చేయండి. స్మిత్. డి ఆఫ్ 5 ఉందా వాల్యూ? యాడింగ్ ఆర్ అప్డేటింగ్ అంటాం. అసలు ఈ వాల్యూ ఉందా? ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయాలంటే హెడ్డింగ్ యాడింగ్ ఆర్ అప్డేటింగ్ అంటాం. ఒకవేళ ఆ 5 ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ 1 ఉంది, 1 ఇస్ నా డి ఆఫ్ 1 స్మిత్. 1 ఏంటి? మహి. సో ఇది అప్డేట్ అయిపోద్ది. డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్ అని చెప్తున్నాడు కదా ఇది. యా, డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. సో యూ కెన్ అప్డేట్ ద వాల్యూస్. ఇస్ ఇట్? యా. సో డి ఆఫ్ 1 స్మిత్ ఇస్తున్నా. డి ఆఫ్ 1 ఆల్రెడీ మహి ఉంది, కీ ఉంది కాబట్టి ఆ మహి ప్లేస్లో స్మిత్ వెళ్ళిపోద్ది. సపోజ్ డి ఆఫ్ 9 ఈక్వల్స్ టు వార్నర్ ఇస్తున్నా. ఉన్నదా 9? 9 ఇక్కడ ఉందా? లేదు. అప్పుడు ఏమవుద్దంటే యాడ్ అవుద్ది. ఈ 9 కి అండ్ దిస్ వాల్యూ వార్నర్ యాడ్ అవుద్ది. సో చూద్దాం. గెట్తో ఇంకా పని లేదు. ఫస్ట్ డి మొత్తం ప్రింట్ చేస్తా. సో లెట్ మీ ప్రింట్ ద హోల్ డి. నెక్స్ట్ డి ఆఫ్ సమ్ 1 ఈ కీ మార్చేస్తున్నా 2. ఓకే. సో డి ఆఫ్ 1 ఇప్పుడు నేను స్మిత్ అని ఇస్తున్నా. పునే టీం నుండి ధోనిని తీసి స్మిత్ని క్యాప్టెన్ పెట్టేస్తా. ఓకే. నౌ లెట్ us ప్రింట్. సో 1 ఉన్నది కాబట్టి స్మిత్ రీప్లేస్ అయిపోద్ది మహితో. సో ఫస్ట్ మహి వచ్చింది, తర్వాత స్మిత్ వచ్చింది, మిగతావి యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. నౌ ఐ వుడ్ లైక్ టు అప్లై సమ్ నాన్ ఎలిమెంట్, ఏదో ఇలా పెడుతున్నా. మళ్ళీ రీ ఎంట్రీ అనమాట. దిస్ టైమ్ విత్ ఎ బ్యాంగ్. సిఎస్కే కదా? యా, వాట్ ఎవర్, ఫైన్. సో ఇప్పుడు 7 ఉందా ఇక్కడ వాల్యూ? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. 7 లేదు కదా, కీ ఎర్రర్ అలాంటి అని రాదు. 7 లేకపోతే యాడ్ అయిపోద్ది. 7 యాడ్ అయిపోయి ఈ వాల్యూ యాడ్ అయిపోద్ది. సో దిస్ ఈస్ జస్ట్ బోత్ యాడింగ్ అండ్ అప్డేటింగ్. If the key is available, the value will be updated. If the key is not available, it will be added to the dictionary. So let us print. వచ్చింది కదా, 7 లేదు, సో యాడ్ అయిపోయింది. ఉంటే అప్డేట్ అవుద్ది. This is how you add or update elements in the dictionary. సమజైందా? 3 పాయింట్స్ చెప్పా. డిక్షనరీ ఇంట్రొడక్షన్, how to create dictionary, తర్వాత how to access values from a dictionary, next adding or updating values in the dictionary. So 4 చెప్పాను, 4 పాయింట్స్. ఓకే. సో యాడింగ్ తర్వాత, అప్డేటింగ్ తర్వాత ఇంకేముంటుంది మనకి? డిలీటింగ్ ఉంటుంది. డిలీటింగ్ ఐటమ్స్ ఫ్రమ్ డిక్షనరీ. ఎనీ ప్రాబ్లం? ఓకే 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 ఓకే, ఫైన్. యా, డిలీటింగ్ కదా. సో డిలీటింగ్ ఐటమ్స్ అంటే మనకి రిమూవ్ అని, పాప్ అని ఏవో ఉన్నాయి ముందు, బట్ ఇక్కడ అలాంటివి లేవండి. డిల్ ఈజ్ ద కీవర్డ్. డిల్, డి అంటే మొత్తం డిలీట్ అయిపోద్ది. డిల్ డి ఆఫ్ సమ్ కీ అనిస్తే ఆ కీ వాల్యూ మాత్రమే డిలీట్ అవుద్ది. లేదా డిల్ డి డాట్ క్లియర్. క్లియర్ అంటే మొత్తం ఐటమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో మూడిటికి చాలా డిఫరెన్స్ ఉంది. D dot clear means all the items in the dictionary will be removed, it will be empty. Insert order preserved కాకపోతే ప్రింట్ డీలో సేమ్ ఎలా వస్తుంది? ఎవరు బాబా క్వశ్చన్ అడిగింది? సహీరా సుల్తానా. లిజన్, ఏంటిది? ఫస్ట్ టైం ఎలాగైతే అది సెట్ అవుద్దో అలాగే ఉంటుంది. సో కీస్ ఫస్ట్ 1 2 3 ఉన్నాయి. సో 1 2 3లోనే వచ్చింది. నువ్వు మళ్ళీ కంపైల్ చేస్తే మారుతూ ఉండొచ్చు. మళ్ళీ కంపైల్ చేయి. కంపైల్ ఇన్ ద సెన్స్ సేవ్ చేసిన ప్రతిసారి అది సెట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సెట్ అనుకో, ఫస్ట్ ఏదైతే వచ్చాయో
అదే ఫిక్స్ అలాగలాగా ఇంకా అవే ఉంటాయి. అలాగే ఒక ఇన్సర్షన్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకుంటుంది. ఈ ఆర్డర్లో పెట్టుకుంది అంతే. ఈ ఆర్డర్లో పెట్టుకుంది కాబట్టి అది నెక్స్ట్ వచ్చిన దాన్ని ఇక్కడ పెట్టింది. ఫస్ట్ మనం ఇచ్చాం కదా, ఫస్ట్ మనం వాల్యూస్ ఒక 20 వాల్యూస్ ఇచ్చాయి. అప్పుడు సేమ్ అదే ఆర్డర్లో వస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడ 1 to 3 కాబట్టి మేబీ నార్మల్గా 1 to 3 కోఇన్సిడెన్స్ వస్తుంది. తర్వాత ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇగో ఈ ఆర్డర్ సెట్ అయిపోయింది కాబట్టి కొత్తగా వచ్చేది లాస్ట్లోనే యాడ్ అయినట్టుంది. ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ కొత్తగా. 1 to 3 అని వస్తుంది. ఓ పని చేయి 20 ఒక 10 ఒక లేదా ఓ పని చేద్దాం 2 అని ఇచ్చాను కదా, 2 అని ఇచ్చినప్పుడు ఏమైనా మారిందా ఆర్డర్? ఎక్కడుందో ఓ పని చేద్దాం, కీస్ మారుద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఇస్తున్నా, అంటే స్ట్రింగ్లో ఇస్తున్నా. అండ్ ఇక్కడ 3.9 ఇస్తా. 3.9 ఇచ్చి చూద్దాం. ఇస్ దాట్ ఏంటి? సరే అని తర్వాత డిస్కస్ చేద్దాం, నాకు మీ డౌట్లో అర్థం కావట్లా. సో 1 2 3.9 3 డిఫరెంట్ కీస్ ఇచ్చా, ఇంటీజర్కి, స్ట్రింగ్కి అండ్ ఫ్లోట్కి. ఇప్పుడు ఏమైనా ఆర్డర్ మనం సేమ్ ఆర్డర్ కాకుండా ఎలా ఇంకేమైనా వస్తుందని చూద్దాం. ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది, బట్ ఇది ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ చేస్తున్నట్టు కాదు, అది బ్రాండ్ మామూలుగా బై డిఫాల్ట్గా 1 to సేమ్ ఆర్డర్లో వస్తున్నట్టుంది. నువ్వు ఒక ఎక్కువ వాల్యూస్ నువ్వు డిఫరెంట్ టైంలో రన్ చేస్తే డిఫరెంట్ ఆర్డర్లో రావచ్చు సెట్ లాగా. ఓకే ఫైన్. నెక్స్ట్ సో ఏం చెప్తున్నావు? యా, సో డి అంటే చూడండి, డిల్ క్లియర్ అంటే ఫస్ట్ మీకు చెప్పాను కదా, I have an object. This is dictionary object and this is pointed by the variable d. So I have some key value pairs, some key value and something ఉన్నాయి. ఇప్పుడు d dot clear అంటున్నా. d dot clear in the sense, d dot clear అంటే ఇగో ఈ వాల్యూస్ ఇలా డిలీట్ అయిపోతాయి. అలాగా ఉన్న వాల్యూస్ కీ వాల్యూ ఉండే కదా, ఆ కీ వాల్యూస్ అన్నీ డిలీట్ క్లియర్ అయిపోతాయి. అంటే ఇది ఎంటీ అయిపోద్ది, ఇది జస్ట్ ఎంటీ అయిపోద్ది డి. అది డి డాట్ క్లియర్ అర్థం. తర్వాత డి సంథింగ్ సపోజ్ కేవీ ఉంది కదా, ఇప్పుడు నేను డి డాట్ కీ అన్నాను, ఇదే డిల్ డి ఆఫ్ కీ అన్నాను, అంటే ఏ కీ మెన్షన్ చేస్తానో అది డిలీట్ అవుద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఈ కీ మెన్షన్ చేస్తాను అనుకో, ఇది డిలీట్ అవుద్ది, అది డిలీట్ అయిపోద్ది ఇలాగా. తర్వాత డిల్ డి అన్నాను అనుకో, డిల్ డి ఇప్పుడు ఏకంగా ఇది డిలీట్ అవుద్ది. ఇది డిలీట్ అయిందంటే అర్థం ఏంటి? ఇది దీన్ని వచ్చి గార్బేజ్ కలెక్టర్ పట్టుకెళ్ళిపోద్ది. గార్బేజ్ కలెక్టర్ జావాలో మీకు తెలుసు కదా, అది వచ్చి దీన్ని లేపేస్తుంది. ఇది ఎందుకంటే దీన్ని ఎవరు పాయింట్ చేయట్లేదు కాబట్టి నువ్వు అనాథులు ఇక్కడ అలౌడ్ లేదని పట్టుకెళ్ళిపోద్ది. సో డిఫరెన్స్ అర్థమైందా? డి ఆఫ్ కీకి, డిల్ కీకి అండ్ డిల్ డీకి, డిఈఎల్. సో డిలీట్ డి ఆఫ్ కీ అంటే ఆ కీలో ఉన్న వాల్యూ పోద్ది, ఆ కీ అండ్ వాల్యూ పోద్ది. డి డాట్ క్లియర్ అంటే డిక్షనరీ ఉంటుంది బట్ ఆ ఐటమ్స్ అన్నీ పోతాయి, ఎంటీ అయిపోద్ది. డిల్ డి అంటే పూర్తిగా అసలు ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఎగిరిపోద్ది, దీన్నే డిలీట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఇది డిలీట్ అయిపోద్ది. సో చెక్ చేద్దాం. ఓకే సమ్ వాల్యూస్ ఇప్పుడు వస్తాయి, మన ఇంటీజర్ వాల్యూస్ వద్దాం. ఓకే 1 2 3. ఓకే ఫైన్. సో డి డాట్ క్లియర్ అంటున్నా, డి డాట్ క్లియర్ ఇచ్చి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, ప్రింట్ ఆఫ్ డి. దెన్ లాస్ట్లో చూడండి ఎంటీ డిక్షనరీ వచ్చింది, మొత్తం ఎగిరిపోయి కదా. సో డి డాట్ క్లియర్ అంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. సో నెక్స్ట్ డి డాట్ క్లియర్ కాకుండా ఐ వుడ్ లైక్ టు డిలీట్ కీ ఆఫ్ సమ్ కీ. ఏ కీని? సమ్ 1 2 3 ఉంది, ఓకే 1 2 3 7 ఉంది. సరే సమ్ ఫస్ట్ దాన్నే లేపేద్దాం. డిలీట్ డి ఆఫ్ 1 అంటే ఇప్పుడు 1 ఉండదు. సో ఇక్కడ చూడండి ఈ ప్రింటింగ్కి డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ 1 స్మిత్ 2 భూవి 3 ఏబిడి 7 సిఎస్కిన్. తర్వాత నేను ఏం చేశాను, అలా అయిన తర్వాత డిలీట్ డి ఆఫ్ 1 అన్నాను. ఆ కీ ఉంది కాబట్టి ఆ కీలో ఉన్నది డిలీట్ అయిపోయి 2 3 7 మాత్రమే ఉన్నది. ఓకే ఫైన్. ఒకవేళ లేదనుకో, సపోజ్ అలాంటి కీ లేకపోతే డెఫినెట్లీ కీ వాల్యూ ఎర్రర్ వస్తుంది. మనం యాక్సెస్ చేసినప్పుడు ఎలాగైతే కీ వాల్యూ ఎర్రర్ వస్తుందో ఇక్కడ అదే వస్తుంది, యా కీ వాల్యూ ఎర్రర్. సో ఇది డిలీట్. ఇప్పుడు నేను ఏకంగా డిలీట్ డి చేసేస్తా.
డిలీట్ డి చేస్తే ఏమని చెప్పాను, ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఎగిరిపోద్ది కాబట్టి అన్డిఫైన్డ్ అని ఎర్రర్ వస్తుంది. ఇక్కడ డి లేదు, డి ఈజ్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. యా, వెన్ డి ఈజ్ డిలీటెడ్ హౌ కెన్ యూ యాక్సెస్ డి? డి ఈజ్ నో మోర్. సో డి ఈజ్ అన్డిఫైన్డ్ వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ యూ పర్ఫార్మ్ deletion operation on dictionaries. Is that clear? Any more doubts? Okay, no doubts. పాప్ అవుతుంది. యా, పాప్ అవుట్ ఉంది కదా, చెప్తాను. వెరీ గుడ్. సో పాప్ ఒకటి ఉన్నదండి. పాప్ ఫంక్షన్ ఎలా వాడాలో చూద్దాం. ఫస్ట్ నేను చెక్ చేస్తా. సో లెట్ మీ డిలీట్ దిస్ డి డాట్ పాప్ ఆఫ్ సమ్ కీ ఇస్తున్నా. అసలు ఫస్ట్ కీ ఇవ్వకుండా చెక్ చేద్దాం. లిస్ట్లోని పాప్ అనేది వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు కదా, ఇక్కడ పాసిబుల్లో కాదో చూద్దాం. సో పాప్ ఫంక్షన్ వాడుతున్నా, డి డాట్ పాప్. పాప్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. సో లిస్ట్లో మనం 0 ఆర్గ్యుమెంట్ ఇచ్చినట్టు ఇక్కడ అవ్వదు, ఎందుకంటే లిస్ట్లోని టపుల్లో ఇస్తాం కానీ సెట్లో ఇవ్వలేము, ఇక్కడ ఇవ్వలేము కదా. సారీ, టపుల్లో కాదు, లిస్ట్లో ఇస్తాం. ఎందుకంటే అక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అయింది, ఇండెక్స్ బట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. సో లాస్ట్ది డిలీట్ చేస్తుంది పాప్. కానీ ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ లేదు కాబట్టి ఇది ర్యాండమ్గా మొన్న సెట్లో డిలీట్ చేసి, సెట్లోనే టపుల్లోనే ఏదో ర్యాండమ్గా చేస్తుంది కదా, టపుల్లో సారీ సెట్లో అనుకుంటా, ర్యాండమ్గా డిలీట్ చేస్తుంది పాప్. కానీ ఇక్కడ పాప్ అనేది 0 ఆర్గ్యుమెంట్స్ పర్ఫామ్ చేయదు. సో అది గుర్తుపెట్టుకోండి, పాప్తో మనకు ట్రబుల్స్ ఉన్నాయి. లిస్ట్లో ఒకలా పనిచేస్తుంది, సెట్లో ఒకలా పనిచేస్తుంది, టపుల్లో ఒకలా పనిచేస్తుంది, డిక్షనరీలో ఒకలా పనిచేస్తుంది. మిగతావన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి కానీ ఈ పాప్తోనే ప్రాబ్లం వస్తుంది. సో పాప్ ఎలాగ ఇవ్వాలి, ఏమంటున్నాడు, అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటున్నాడు. సో లెట్ us మెన్షన్ ద కీ. సో కీ ఇస్తున్నా. సో 1 2 3 7 అని ఉన్నాయి. ఇప్పుడు 1 ఇస్తే సేమ్ ఇందాకలా డిలీట్ ఆఫ్ కీ అని 1 అని చేసినట్టు ఇక్కడ చేస్తుంది. యా, 1 డిలీట్ అయింది. సో ఇందాక రాసాం కదా ఏంటి, డిలీట్ డి ఆఫ్ కీ ఎలాగో సేమ్ పాప్ డి డాట్ పాప్. కాకపోతే అక్కడ డిలీట్ ఫంక్షన్, డిలీట్ ఆపరేటర్ దాని ఏదో అంటారు, ఇక్కడ ఫంక్షన్ ఏకంగా పాప్ ఆఫ్ కీ ఇలాగా. సో రెండు సేమే కానీ ఇది పాప్ ఫంక్షన్ అంటాం, దాన్ని డిలీట్ ఆపరేషన్ అంటాం. ఆపరేషన్ అనాలి అంటే ఆపరేటర్ అది. యా, పర్ఫెక్ట్, ఆపరేటర్ అనొచ్చు దీన్ని, డిలీట్ని. సో దీంట్లో ఇంకొన్ని చెక్ చేద్దాం. సపోజ్ లేకపోతే ఎర్రర్, సేమ్ కీ ఎర్రర్. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇంకా మీరేం ట్రై చేసి చూడండి. ప్రస్తుతానికి అయితే ఇది ఎలాగైతే పర్ఫామ్ చేస్తుందో ఇది అలానే పర్ఫామ్ చేస్తుంది, అంతే కదా. ఇక్కడ ఇందులో ఎలా వచ్చింది, 1 స్మిత్ ఎగిరిపోయింది అంతే. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ways యు పర్ఫామ్ డిలీషన్ ఆపరేషన్ ఇన్ డిక్షనరీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఫంక్షన్స్ చూద్దాం దీని మీద. గెట్ చెప్పాను కదా. యా, సో ఫంక్షన్స్ ఏమన్నాయి మనకు తెలిసినవే. ఎక్కడికి వస్తున్నా, లెంత్ ఫంక్షన్ అఫ్ కోర్స్ ఇది మనకు బాగా తెలుసు. తర్వాత క్లియర్ ఫంక్షన్ చూస్తాం ఆల్రెడీ. ఏంటి, హలో, స్లోగా చెప్తున్నారు సార్. నేను అరవలే, నాకు బాగాలేదు, నా మనసు బాగాలేదు, మధ్యాహ్నం ఏడ్చా నేను. అర్థం చేసుకో, నేను అది రికార్డ్ పెడతా, వినేసుకో. మైండ్ కూడా ఆఫ్ మైండెడ్గా చెప్తున్నారు రేవతి, అందుకే నేను వెంటనే చెప్పలేకపోతున్నా, కొంచెం ఈరోజు అడ్జస్ట్ అయిపో. సో లెంత్, తర్వాత గెట్ ఫంక్షన్ చూసాం, క్లియర్ ఫంక్షన్ చూసాం, గెట్ చూసాం, క్లియర్ చూసాం. లెంత్ మనకి తెలిసిందే కదా, లెంత్ అఫ్ కోర్స్ పాప్, ఇలాంటి ఇవన్నీ ఇంకా మనకు తెలిసినవి. ఇది అయిపోయింది. సో స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, లెంత్ వస్తుంది ఈ కేటగిరీలో. తర్వాత పాప్తో పాటు పాప్ ఐటమ్ ఉంది. పాప్ ఐటమ్ ఇది ఒక ఫంక్షన్ ఉంది. సో పాప్ ఐటమ్ చూద్దాం. ఇదంత ఐడియా లేదు, ఇప్పుడే నేను చెక్ చేయాల్సిందే. పాప్ ఐటమ్, సో వేర్ ఇస్ ఇట్. యా, సో పాప్ తీసి పాప్ ప్లేస్లో పాప్ ఐటమ్ పెడదాం. పాప్ ఐటమ్ పెట్టి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నా. సో ఇది ఏం చేస్తుందో చూద్దాం. సో 1 2 3 7. యా, సో పాప్ ఐటమ్ ఏం చేస్తుంది అంటే సమ్ ర్యాండమ్ వాల్యూ డిలీట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమున్నది, ఇగో ప్రింట్ డి లైన్ నెంబర్ 8లోని ప్రింట్ చేస్తుంటే 1 2 3 7 ఈ 4 వచ్చాయి.
కానీ తర్వాత నేను పాప్ ఐటమ్ చేశాను చూడు, పాప్ ఐటమ్ అని నేను ఏం చెప్పలే, కీ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు, జస్ట్ పాప్ ఐటమ్. పాప్ ఫంక్షన్కి అయితే నాకు కీ కావాలి సింటాక్స్లో, కానీ పాప్ ఐటమ్కి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, అది ర్యాండమ్గా డిలీట్ చేస్తుంది సంథింగ్ వాల్యూ. ఇంకొకసారి ట్రై చేద్దాం, ఈసారి 7 కాకుండా ఇంకేమైనా డిలీట్ అవుద్దామో చూద్దాం. నేను సేవ్ చేస్తా మళ్ళీ. యా, సో మళ్ళీ కొత్తగా రన్ అవుద్ది. మళ్ళీ 7 7 7 7. సో ర్యాండమ్ అనొచ్చా లాస్ట్ అనొచ్చా? ఓ పని చేద్దాం, మళ్ళీ ఇస్తా. ఈ పాప్తోనే పెద్ద తలనొప్పి వచ్చింది, మర్చిపోయాను నేను. నోట్స్లో కూడా ఆర్బిటరీ వాల్యూ అని ఉంది, ఆర్బిటరీ వాల్యూ డిలీట్ చేస్తాను, దాని అర్థం ఏంటో తెలియలా. సో ఐ గెస్ లాస్ట్ ఎలిమెంట్ ఏమో. లాస్ట్ ఏం ఉండదే ఇక్కడ, ఇండెక్స్ వాల్యూ కదా, అంటే మేబీ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ చేయకపోయినా ఆ లాస్ట్లో ఆ టైంకి ఏముంటే అది డిలీట్ అయిపోద్ది, అందుకే మనం దాన్ని లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుద్ది అని చెప్పలేము. సార్ ఇది ఇప్పుడు గూగుల్లో చూసాను, యాక్చువల్లీ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవుతుందంట సార్. ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవుతుందా? 3.6 వర్షన్లో ప్రిజర్వ్ అవుతుందని ఉంది. ఓకే ఓకే, అయితే నేను విన్న క్లాసెస్ 3.5 వర్షన్ ఏదో అయి ఉంటుంది. ఇది ఇయర్కి వర్షన్స్ మారిపోతుంటాయి. సో మనం వాడేది వర్షన్, ఇస్ దట్ ఏంటో సౌండ్, మనం వాడేది వర్షన్. ఓకే సారీ, py వర్షన్ 3.8. మేబీ నేను విన్న క్లాస్, నేను విన్న కాన్సెప్ట్ 3.5 ఇంకెక్కడో వర్షన్ అయి ఉంటుంది. సో వర్షన్ తర్వాత ఇన్సర్షన్ ఆర్డర్ మార్చేసినట్టున్నాడు. ఓకే ఫైన్. అయితే ఇక్కడ మనం ఇలా గెస్ చేయలేం ఏంటి, ఇక్కడ ఏం చెప్పాను, ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ చెయ్యదు, సో లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేస్తుందని అనుకోలేం, లాస్ట్లో ఏ ఉంటే అది డిలీట్ చేస్తుందని అని అనలైజ్ చేస్తాం. కానీ ఇది 3.8 వర్షన్ కాబట్టి ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవుతుంది అంట, కాబట్టి మీరు కూడా చెక్ చేయండి గూగుల్లో, అవుతుంది అంట కాబట్టి. సో ఆబ్వియస్లీ మనం మళ్ళీ రన్ చేద్దాం, ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. సెకండ్ టైం పాప్ ఐటమ్ అంటున్నా, మళ్ళీ థర్డ్ టైం పాప్ ఐటమ్ ఇస్తా, సో 3 టైమ్స్ ఇస్తున్నా. సో ఆల్మోస్ట్ లాస్ట్ ఐటమే డిలీట్ అవుద్దో లేదో చూద్దాం. సో ఫస్ట్ 1 2 3 7 ఉండేది, 7 పోయింది, తర్వాత 3 పోయింది, తర్వాత 1 పోయింది. సో కన్ఫర్మ్, పాప్ ఐటమ్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద డిక్షనరీ డిలీట్ అవుతుంది. ఓకే, సో పాప్ అంటే ఇచ్చిన కీ డిలీట్ అవుద్ది, పాప్ ఐటమ్ అంటే ఏం డిలీట్ అవుద్ది, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుద్ది. అండ్ షహిరా క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ విను, పక్కన గూగుల్ ఓపెన్ చేయకు. స్లైసింగ్ అవన్నీ ఇంకా నాకు తెలిసి పర్ఫామ్ అవుతుంది, ఏదో చిన్న చిన్న చేంజ్ అవుద్ది కానీ మొత్తం చేంజ్ అవ్వదు. ఇండెక్స్ అండ్ స్లైసింగ్ కూడా అవుతాయా? రేవతి చెక్ చేస్తావా? అయితే చెక్ చేద్దాం మాకు. అంటే మొత్తం వర్షన్కి మారిస్తాడా ఏంటి డిక్షనరీ? నేను అంతగా దీని మీద పర్ఫామ్ చేయాలా? సో లెట్స్ డూ సమ్ డిక్షనరీ రైట్, స్లైసింగ్. అంత చేంజ్ ఉందా వర్షన్కి? సో మనం క్లాస్ వింటే సరిపోదు, ప్రాక్టీస్ చేస్తే వర్షన్స్లో తేడా ఉన్నా మనం కనుక్కుంటాం అనమాట. ఓకే, ఎవడో స్లైసింగ్ ఆపరేషన్ అవుద్దన్నాడు, సరే నీకోసం నంబర్స్ ఇచ్చి చూస్తా. అవుతాయి అన్నావా అవుతాయా అన్నావా రేవతి? క్వశ్చన్ అడిగాను సార్, అవుతాయా లేదా అని. ఇగో నువ్వు రాసింది ఇక్కడ పెడుతున్నా, అందరికి డిస్ప్లే చేస్తా చూడండి, ఆ అమ్మాయి ఏమన్నదో. అందుకే మళ్ళీ మెసేజ్ చేశాను సార్, అవుతాయా అని. అవుతాయి అట, అసలు 2 ఐలు పెట్టావు మళ్ళీ, ఐకి ఏకి అంత దూరం ఉంది కీబోర్డ్లో, టైం వేస్ట్ చేయకు అని అదే అనుకున్నా. ఏంటి వర్షన్కి ఎంత డిఫరెన్సా అని, బుల్షిట్, ఏదో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇంత డిఫరెన్స్ ఉండదు కదా. సో కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పాయింట్ ఈజ్ పాప్, తను అన్నట్టు అది ఇంకా కన్ఫర్మ్ కాదు, నేను చూసి చెప్తా. ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవుతుందంట 3.5 వర్షన్ లేటర్. ఓకే, సో అండ్ ఇంకోటి పాప్ ఐటమ్ అంటే లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేస్తుంది. జనరల్గా ఇఫ్ ద ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ ప్రిజర్వ్డ్, some random element will be deleted. When the insertion order is preserved, లాస్ట్ ఎలిమెంట్ విల్ బి డిలీటెడ్. ప్రస్తుతానికి మనం ఇది హోల్డ్లో ఉంచుదాం, కన్ఫర్మ్ చేసుకుని దాన్ని రాసుకుందాం. అండ్ స్లైసింగ్ ఇండెక్స్ అవ్వదు. సో ఏకంగా వర్షన్కి సబ్జెక్టే మొత్తం మారిపోతే ఇంకా ఇలాంటి పైథాన్ కవడ వెళ్ళడు, చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్లు ఉంటాయి అంతే.
ఓకే, సో డిలీషన్ ఇది. ఓకే, అంటే ఫంక్షన్స్ కదా మనం చూస్తున్నాం, దీన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు డిలీషన్లోనే. పాప్ తర్వాత పాప్ ఐటమ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో డి డాట్ పాప్ ఐటమ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో లెట్ మీ చెక్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఎర్రర్ వస్తుందేమో అని. పాప్ ఐటమ్కి ఇన్ అక్కర్లా, ఒకటి చాలు. సమ్ కీ ఇద్దాం, 7 కాదు సమ్ 2 ఇస్తాం, మిడిల్ వాల్యూ. సో నాకు తెలిసి ఎర్రర్ వస్తుంది. పాప్ ఐటమ్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్. సో ఇందులో డౌట్ ఏం లేదు, పాప్ ఐటమ్స్ అనేది సింపుల్. పాప్కి 1 ఆర్గ్యుమెంట్ మస్ట్, పాప్ ఐటమ్కి 0 ఆర్గ్యుమెంట్స్, నో ఆర్గ్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్. తర్వాత ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఐటమ్స్ అంటే అన్నీ వచ్చేస్తాయి, వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఐటమ్స్ అని ఇస్తున్నప్పుడు ప్రింట్ ఇవన్నీ అక్కర్లేదు, ఇక్కడ వరకు ఉంచి డి డాట్ ఐటమ్స్ అని ఇస్తా. ఐ వుడ్ లైక్ టు ప్రింట్ డి డాట్ ఐటమ్స్. అంటే ఐటమ్స్ అంటే ఏంటి, కేవి కీ వాల్యూ మొత్తం. సో కీ వాల్యూస్ అన్నీ అయిపోతాయి. లాస్ట్లో చూడండి ఎలా వచ్చింది, డిక్షనరీ ఐటమ్స్ ఆర్ ఈ టైప్లో వచ్చింది. డిస్ప్లే కొంచెం వెరైటీ వచ్చింది. ఇప్పుడు మీరు గమనిస్తే కరెక్ట్గా కీ వాల్యూ ఎలా స్టోర్ చేసింది, కీ వాల్యూ యాజ్ అ టప్పల్, కీ వాల్యూ. ప్రింట్ ఆఫ్ డి అని ఇస్తే నాకు నార్మల్ మన అవుట్పుట్ వస్తుంది. బట్ డి డాట్ ఐటమ్స్ అని ఇస్తే డిక్షనరీ ఐటమ్స్ అని వచ్చి లిస్ట్లో ఉన్నాయి చూడు, దిస్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ టప్పల్స్. దీన్ని ఎలా కాల్ చేయాలి, లిస్ట్ ఆఫ్ టప్పల్స్. లిస్ట్లోని ఆ ఒక్కొక్క కీ వాల్యూ టప్పుల్ ఫామ్లో ఉన్నది. ఓకే, ఐటమ్స్ అనేది ఇలా రిటర్న్ చేసుకుంటుంది, చూసుకోండి ఐటమ్స్ అన్నది. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే ఇలా కాకుండా, ఓకే లెట్ మీ గివ్ ఫర్ లూప్ ఫర్ ఏ కమా బి. కొత్త టైప్ రాబోతుంది. మనం ఇప్పుడు దాకా ఎలా చూసాం, ఫర్ ఐ ఇన్ సమ్ రేంజ్ సమ్ సీక్వెన్స్ అని ఇచ్చాను కదా, ఫర్ ఐ ఇన్ సమ్ సీక్వెన్స్ అని ఇలా చూసాం. కానీ ఇప్పుడు ఐ ఒకటే కాదు, అఫ్ కోర్స్ 2 వాల్యూస్ ఇవ్వచ్చు, ఐ జే అని. ఎందుకంటే ఇక్కడ 2 కీ వాల్యూ ఉన్నాయి కదా. సో అలాగా కే కమా వి ఇస్తున్నా. సో కీస్ అన్ని కేలోకి, వాల్యూస్ అన్ని బిలోకి వెళ్తాయి. ఓకే, సో కే కమా వి ఇన్ డి. ఎందుకంటే డిలో ఒకటే సీక్వెన్స్ ఉందనుకోండి, సపోజ్ ఇలా సీక్వెన్స్ ఉందనుకో, వాల్యూ కమా వాల్యూ ఇది ఒక సీక్వెన్స్ అనుకోండి, మనం ఇక్కడ ఒకటే ఇస్తాం ఫర్ ఐ ఇన్ డి, అంటే ఐలోకి వాల్యూ వెళ్తుంది. కానీ ఇక్కడ కేవీ అన్నారు కదా, కీ వాల్యూ పేర్లో ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇస్తే ఒక్కొక్కటిలోకి వెళ్తుంది. ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ కే కమా వి అని ఇస్తాం. ఇది నోట్స్లో ఉన్నది, నో వరీస్, రాసుకోక్కర్లేదు, జస్ట్ ఇలా ఇచ్చా. సో కీ అనేది కేలోకి, వి అనేది విలోకి. అంటే మనకి ఎలా ప్రింట్ అవుతున్నాయి, కీ వాల్యూస్ ఈ టైప్లో ప్రింట్ అవుతున్నాయి కదా, మనకు అవుట్పుట్ ఇలా వద్దు, ఇది ఏంటి సమ్ ఇంటర్నల్ ఫార్మాట్లో ప్రింట్ అయింది. నాకు ఇలా కాకుండా నార్మల్గా కావాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు. Okay, we cannot unpack non-iterable int. Oh my god, T. Non-iterable int 1, 2, 3. Okay, sorry, d dot items. Items కదా రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ అవడం మర్చిపోయా. ఎందుకంటే డి అని ఇస్తే తీసుకోదు, డి డాట్ ఐటమ్స్. ఇప్పుడే చెప్పాను కదా, ఐటమ్ అనేది మనకి ఎలా రిటర్న్ చేస్తుంది, వాల్యూస్ ఈ టైప్లో కదా రిటర్న్ చేస్తుంది ఐటమ్స్. టపుల్ ఫార్మాట్లో, లిస్ట్ ఆఫ్ టపుల్ ఫార్మాట్లో ఇలా ఐటమ్స్, ఈ ఫంక్షన్ ఐటమ్స్ ఇలా రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇలాంటిటప్పుడు మనం ఇలాగా ఈ కే కమా వి, ఐ కమా జే, ఎక్స్ కమా వై ఈ టైప్లో ఇచ్చుకోవచ్చు. 2 వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క దాంట్లోకి వెళ్తుంది. సో డైరెక్ట్గా డి కాదు, ఐటమ్స్. ఓకే, సేవ్ చేయాలా, సిఎల్ఎస్ వస్తుంది కదా, 1 స్మిత్ 2 భూవి 3 ఏబిడి 7 సిఎస్కే ఎంఎస్. సో ఏంటి ఇక్కడ, ఇది మనకి జనరల్గా యూజర్కి చూపించే ఫార్మాట్. యూజర్కి చూపించే ఫార్మాట్ అనేది ఒక వ్యాలిడ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి కదా. లేదు డి డాట్ ఐటమ్స్ అంటే కీ వాల్యూస్ వచ్చేస్తాయి కదా అని చెప్పి మనం ఇలా పెడితే ఎలా వస్తుంది, నార్మల్ ఐటమ్ అంటే సమ్ టపుల్ ఫార్మాట్లో ఇంటర్నల్గా వేరేలా వస్తుంది కదా. అలా కాకుండా ఇది బెస్ట్, ఫర్ లూప్ వాడి మన ఓన్గా కే కమా వి ప్రింట్ చేయడం. ఓన్లీ డి అని ఇస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది కూడా అంత ఫార్మాట్లో లేదు కదా, సమ్ 1:2 స్మిత్, ఇది మన ప్రోగ్రామ్లో ఉంది. ప్రోగ్రామ్లో ఎలా ఇచ్చాం అలాగే ఉంది. ఇది అర్థం కాదు కదా యూజర్కి. ఇప్పుడు మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి
మీ రిజల్ట్ చూసుకున్నప్పుడు అది ఈ టైప్లో ఇచ్చింది అనుకో, సమ్ సబ్జెక్ట్ కోడ్ ఇంటర్నల్గా దాని రో ఐడి పక్కన మార్క్స్ ఇలా ఇస్తే మీరు ఎత్తుక్కోవాలి మీ ఏ సబ్జెక్ట్ ఎంత మార్క్స్ వచ్చాయని. కానీ అది ఎలా వస్తుంది, సమ్ జావా సర్వ్లెట్స్ జావా సర్వర్ పేజెస్ జేఎస్పీ వాడి పేజ్ అప్పటికప్పుడు జనరేట్ అవుతుంది. ఎలా వస్తుంది, ఒక ఫార్మాట్ వేలో మీకు అవుట్పుట్ వస్తుంది టేబుల్ పెట్టి. సో అది డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ, యూజర్స్కి అర్థమయ్యే రీతిలో ప్రింట్ చేయాలి. సో మనం ఇది వాడాం, ఈ ఫర్ లూప్ వాడాం. నార్మల్ డి డాట్ ఐటమ్స్ అంటే వెరైటీగా వస్తుంది కదా అవుట్పుట్. ఇస్ దట్ క్లియర్? సో ఒక ఫంక్షన్ యాడ్ అయింది ఐటమ్స్. తర్వాత వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ వస్తాయండి. డి డాట్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తాను అనుకో నేను, వాల్యూస్ ఫంక్షన్. వాల్యూస్ అంటే ఏంటి, ఇక్కడ మహి, భూవి, ఏబిడి, సిఎస్ కింగ్ అవి. ఐటమ్స్ అంటే మొత్తం ఐటమ్స్ వస్తాయి, వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ వస్తాయి. ఇది కూడా ఒక వెరైటీగా వచ్చింది ఇంటర్నల్ ఫార్మాట్లోనే, చూసారా? ఇది కూడా యూజర్కి అర్థం కాదు. సో వచ్చినట్టు మనం ఏం చేయాలి, మనం మంచి ప్రోగ్రామర్స్ కాబట్టి ఇది ఇలా ఉంచండి. కేఅవుట్ చాలు కదా. ఇప్పుడు వాల్యూస్ ఇప్పుడు ఒకటి చాలు, ఎందుకంటే ఒక టైప్ వస్తుంది. ఇక్కడ ఐటమ్ స్పేస్లో వాల్యూస్ ఇస్తారు. సో మీరు ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఈ ఒక్కొక్క ఫార్మాట్ విలువ తెలుస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు నోట్స్లోకి ఎగ్జాంపుల్ ఉంది, సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అని ఉన్నదనుకో, ఇక్కడ వాల్యూస్ సపోజ్ మహి అని ఇచ్చి అది స్కోర్ ఇచ్చా, మనం ఇలా ఉందనుకో, సపోజ్ ఇక్కడ మార్చేస్తున్నా, వాల్యూని కీ చేస్తున్నా, మహి స్కోర్ సమ్ 97, నాట్ అవుట్ కదా, అలా ఉంచు. తర్వాత సమ్ గౌతమ్ స్కోర్ సమ్ 93, తర్వాత సమ్ 1 విడౌడ్ సెహవాగ్ 0 ఈరు. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్, ఇవి కీస్, ఇవి వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే రిమూవ్ దిస్, మామూలు ప్రింట్ చేస్తున్నా మొత్తం. ఇప్పుడు డి డాట్ వాల్యూస్ ఇచ్చి వాటి సమ్ ప్రింట్ చేద్దాం. సో సమ్ అవుట్ తీసుకోండి, సమ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే మనం ఇక్కడ సమ్తో పాటు యాడ్ చేయాలి కాబట్టి ఇనిషియల్ వాల్యూ ఉండాలి. సో సమ్ ఈక్వల్స్ టు టోటల్ కదా, సమ్ ప్లస్ విలోకి వస్తున్నాయి కదా ఒక్కొక్క వాల్యూ. సో బయటకు వచ్చిన తర్వాత ఎల్స్ బ్లాక్ పెట్టుకోవచ్చు. సక్సెస్ఫుల్గా అయితే మనం టోటల్ ప్రింట్ చేసుకోవచ్చు కదా. తెలుసా ఎల్స్ బ్లాక్? సమ్ ప్రింట్ చేయండి, టోటల్ స్కోర్ ఈక్వల్స్ టు టోటల్ 190, 97, 93 అంతా 0, 190. ఎల్స్ బ్లాక్ మీకు అర్థం కాకపోతే నో వరీస్, ఎల్స్ బ్లాక్ లూప్స్లో ఉంటాయి చూసుకోండి. నార్మల్గా ప్రింట్ చేసినా కూడా సరిపోద్ది. అంటే ఆన్ సక్సెస్ఫుల్ టర్మినేషన్ ఆఫ్ లూప్ ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, రైట్, అందుకు ఇచ్చాం. ఓకే, సో ఇలాగా. సో వాల్యూస్ అంటే ఏంటి, ఓన్లీ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, కాకపోతే అది రిటర్న్ చేసే ఫార్మాట్ పేరు మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇగో ఇలాంటి ఫార్మాట్లో మనకి ఇలాంటి ఫార్మాట్ అక్కర్లేదు కదా, ఈ ఫార్మాట్లో వస్తుంది. నార్మల్గా మనం డిక్షనరీ ప్రింట్ చేసినా ఈ డిక్షనరీ యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్లో వస్తుంది. సో మనం దాన్ని మార్చుకోవాలి యూజర్ ప్రజెంట్ చేసినప్పుడు, అందుకే లూప్స్ అలాంటివి వాడుకుంటారు. సో నెక్స్ట్ ఫంక్షన్ యాడ్ అయింది, వాల్యూస్, ఐటమ్స్ అయింది, వాల్యూస్ అయింది. ఓకే, తర్వాత ఆఫ్ కోర్స్ కాపీ, ఇది మనకు తెలుసు, కాపీయింగ్ ఫ్రమ్ వన్ డిక్షనరీ టు అనదర్ డిక్షనరీ. ఓకే, తర్వాత నేను చెప్పక్కర్లా, కాపీ మీకు తెలుసు కదా ఆల్రెడీ, మిగతా వాటిలో చూసాం కదా. ఎగ్జాక్ట్గా ఇంకో డిక్షనరీ తయారు చేసి వేరే దాంట్లో పెడుతుంది. తర్వాత సెట్ డిఫాల్ట్ ఫంక్షన్. సో ఇదేంటంటే, ఇది మర్చిపోయినా చూద్దాం. ఇది అక్కర్లేదు కదా, ఇప్పుడు మొత్తం మారిపోయిందా, కీస్ అని నేను, ఓ మై గాడ్. ఓకే సరే, సో డి డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ సమ్ మహి ఇస్తున్నా, కీ ఇస్తున్నాను సమ్ 100, అని ఇది మారదు నాకు తెలుసు, ఎందుకంటే సెట్ డిఫాల్ట్ పేరులోనే ఉంది కదా. ఆ కీ ఉంటే ఆ కీ వాల్యూ పెట్టు, కీ లేకపోతే ఐ గెస్ 100 పెడుతుంది అనుకుంటా. లెట్స్ సి, ప్రింట్ కీ. ఓకే, సో మహి 97 ఉంది. ఇప్పుడు నేను మహి లేనిది ఇద్దాం, ఓ పని చేస్తా, అసలు కీ ఉంటుంది, ఓ పని చేద్దాం, కొత్తగా ఒకటి ఇద్దాం. అయినా అది యాడ్, అది డెఫినెట్లీ ఎర్రర్ వస్తుంది. ఇది
యూవీ యాడ్ అయిపోయింది. ఓ మై గాడ్. సో ఇది కూడా ఇందాకలో ఫంక్షన్ చూసాం కదా మనం, ఎలాంటిది, ఏ ఫంక్షన్ అది, సేమ్ ఇదే టైప్లో గెట్ట ఇంకేదో ఫంక్షన్ చూసాం. ఈ అప్రోచే, కీ ఉంటే అసైన్ చేయి వాల్యూస్, కీ లేకపోతే కొత్తగా కీ యాడ్ అవుద్ది కదా, గుర్తుందా, కీ ఉంటే అప్డేట్ అవుతుంది. అయినా దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉందిలే, అది అప్డేట్ అయిపోతుంది వాల్యూ, ఇక్కడ అప్డేట్ అవ్వట్లా. సెట్ డిఫాల్ట్. సరే ఓ పని చేద్దాం, ఇది డిలీట్ చేస్తా, ఇది వ్యాలిడో కదా చూద్దాం అసలు. ఈ ఫంక్షన్ కొంచెం వెరైటీగా ఉంది, సింటాక్స్ ఎర్రర్, సో ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇలా పెట్టి వదిలేస్తా, ఏమవుద్ది, అగైన్ సింటాక్స్ ఎర్రర్. సో నాకు తెలిసి సెట్ డిఫాల్ట్ పెద్ద మ్యాటర్ ఏం లేదు, వాల్యూ ఆ కీ ఉంటే ఏం చేయదు, కీ లేకపోతే అది క్రియేట్ చేస్తుంది అంతే. అంతకన్నా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, ఇంకేమైనా వెరైటీగా అది బిహేవ్ చేస్తుందా, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం చూసిన అబ్జర్వేషన్ ఏంటి, మనకి ఈ అప్రోచ్ ఉన్నది కదా, డి ఆఫ్ సమ్ మహి అని ఇస్తున్నాను, డి ఆఫ్ మహి అని ఇచ్చి ఇందాక చూసాం ఫస్ట్లో, సమ్ అసైనింగ్ వాల్యూస్, అప్డేటింగ్ వాల్యూస్, సమ్ 100 అని ఇచ్చా. అప్పుడు ఏమవుతుంది ఇలా ఇస్తే, సపోజ్ మహి ఉన్నది, మహి వాల్యూ మారిపోతుంది, ఇక్కడ ఏకంగా చేంజ్ అయిపోతుంది, డిక్షనరీస్ మ్యూటబుల్ కాబట్టి చేంజ్ అయిపోతుంది. మై గాడ్, సేవ్ చేయలేదా, వాల్యూ పెట్టలే ఇక్కడ, సేవ్ సేవ్ సేవ్. సో మహి ఉండేది కానీ మనం మార్చేసాం కాబట్టి 100 వచ్చింది. సో ఇదేంటి, ఇలాంటి ఈ అప్రోచ్లో వాల్యూ మారిపోతుంది. సపోజ్ మహి లేదు, మహి ఉంది కాబట్టి అప్డేట్ అవుతుంది, యూవీ ఇస్తే యూవీ లేదు, యూవీ లేకపోతే యాడ్ అయిపోతుంది. ఇక్కడ 4th ఐటమ్ యాడ్ అయిపోయింది, ఇది కదా మనం అబ్జర్వ్ చేసింది. సో యూవీ లేదు, యాడ్ అయిపోయింది. ఉంటే ఆ వాల్యూ, ఆ కీ ఉంటే ఆ కీ వాల్యూ మాడిఫై అవుతుంది, కీ లేకపోతే ఆ కీని వాల్యూని యాడ్ చేసేస్తుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇలాంటిదే సెట్ డిఫాల్ట్. సో సెట్ డిఫాల్ట్ అంటే మనం ఆల్రెడీ ఉన్నదాన్ని పెట్టాను అనుకో, నేను ఉన్నదాన్ని పెడితే నాకు వాల్యూ మారట్లా, బికాజ్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ వాల్యూ, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇట్. మహి is 97, మహి 97. బట్ ఇఫ్ ఐ గివ్ ఎనీ నాన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ, ఇట్ ఈస్ యాడింగ్ ఇట్, దట్స్ ఇట్. ఇందాక మనం చూసిన అప్రోచ్ ఇవి యాడ్ అయిపోయింది. ఓకే, ఇది చిన్న చేంజ్. సెట్ డిఫాల్ట్ అంటే ఇలాగా, ఇది రాయాలి ఇక్కడ, సెట్ డిఫాల్ట్. సారీ, డిలీటింగ్లో రాస్తున్నానంటే ఇది ఇక్కడ కదా మనం రాయాల్సింది, ఇది ఆల్రెడీ రాస్తా. తర్వాత అప్డేట్ ఫంక్షన్ కూడా ఉంది ఇక్కడ, అప్డేట్ ఫంక్షన్ లాస్ట్ ఫంక్షన్ ఇన్ డిక్షనరీ. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో లెట్ మీ రిమూవ్ దిస్, ఇలా ఉన్నది. లెట్ మీ టేక్ అనదర్ డిక్షనరీ, డి ఈక్వల్స్ టు సమ్ యూవీ ఎంత, సమ్ 60 అనుకుందాం. ఓకే, కమా తర్వాత సమ్ సచిన్ 18. ఓకే, సో 2 డిక్షనరీస్ ఉన్నాయి, D1 D2. సపోజ్ ఇది సమ్ కే అనుకుందాం, సెకండ్ డిక్షనరీ. నవ్ ఐ వుడ్ లైక్ టు అప్డేట్ డిక్షనరీ డి యూజింగ్ ద అప్డేట్ కీవర్డ్ ప్రొవైడింగ్ కే. ఇది ఎక్కడో చూసాం కదా ఆల్రెడీ, ఇలాంటిదే మనం ప్రీవియస్ వాటిలో చూసాం. సో నవ్ ప్రింట్ డి, సేమ్ అవుతుంది, దానికి ఇది యాడ్ అయిపోద్ది అంతే, అందుకనే అవ్వదు. సో ఫస్ట్ డి ఎలా ఉండదు, ఓన్లీ మహి గౌతమ్ సేవాగ్, నవ్ మహి గౌతమ్ సేవాగ్ యూవి సచిన్. అప్డేట్ ఇన్ ద సెన్స్ యాడ్ అయిపోయింది. యాడ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్, ఇక్కడ అప్డేట్ అంటే ఏకంగా ఒక డిక్షనరీ అప్డేట్ చేస్తాను నేను, అర్థమైందా. సేమ్ ఇది మొన్న టప్పుల్లోనే సెట్లోనే డిక్షనరీ లిస్ట్లోనే చూసాం కదా అలాగా. సో అప్డేట్ అంటే ఆల్రెడీ ఉన్న ఒక డిక్షనరీని మనం యాడ్ చేసేస్తున్నాం. సపోజ్ డిక్షనరీ ఇవ్వను, నేను లిస్ట్ ఇస్తాను అన్నాను అనుకో, సపోజ్ డిక్షనరీ వద్దు, ఒక లిస్ట్ యాడ్ చేద్దాం, అప్డేట్ చేద్దాం, అవుద్దా లేదా అనుకున్నాం, అప్పుడు అవ్వదు, డెఫినెట్లీ అవ్వదు. 1, 2, 3, ఎందుకంటే దానికి దీనికి మ్యాచింగ్ అవ్వదు కదా. ఏంటి డిక్షనరీ, ఇది లిస్ట్ అనేది డిక్షనరీలోకి ఎలా అప్డేట్ అవుద్ది, యాడ్ అవుద్ది, అపెండ్ అవ్వలేదు కదా. కే ఈజ్ నాట్ డిఫైన్డ్, సారీ, ఎల్ పెట్టాలి. నాట్ కన్వర్ట్ డిక్షనరీ అప్డేట్ సీక్వెన్స్ ఎలిమెంట్స్, అగో కుదరదు, ఓన్లీ డిక్షనరీ టు డిక్షనరీ అప్డేట్. సో అప్డేట్ సింటాక్స్ ఏంటి, డి డాట్ అప్డేట్ ఆఫ్ వన్ మోర్ డిక్షనరీ, ఇక్కడ డిక్షనరీ పెట్టండి, దట్స్ ఇట్. సపోజ్ కీ వాల్యూ ఇచ్చి చూద్దాం, డైరెక్ట్గా హార్డ్ కోడ్ వాల్యూ ఇద్దాం, అప్డేట్ ఆఫ్ సమ్, ఇలాగా నార్మల్ ఇలా ఇచ్చి చూద్దాం, 1 is to సమ్ ఏబిసి అనుకుందాం.
ఇది డిక్షనరీ ఫార్మాట్ కాదు కదా, అసలు ఇది ఏ ఫార్మాట్ కాదు, ఇన్వాలిడ్ సింటాక్స్ అది, ఇన్వాలిడ్ సింటాక్స్. డిక్షనరీ అంటే మనం ఎలా మెన్షన్ చేస్తాం, బ్రేసెస్లో మెన్షన్ చేస్తాం. ఇది బ్రేసెస్లో ఎలా మెన్షన్ చేయాలి. అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇవి ఫంక్షన్స్. దిస్ ఈజ్ విత్ డిక్షనరీ. ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూసుకోండి, బట్ డిక్షనరీలో మనం చూసినవి చాలా తక్కువ. లిస్ట్లో ఉన్నన్ని లేవు ఆపరేషన్స్, కానీ డిక్షనరీలోనే ఎక్కువ ఆపరేషన్స్ వస్తాయి. డిక్షనరీలో మనం చాలా లాజిక్ వాడాలండి. డిక్షనరీ ఉన్న ఫంక్షన్స్, ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ తక్కువ, లిస్ట్ ఎక్కువ. 4 క్లాసెస్ అయ్యాయి, సెట్ ఒక క్లాస్లో అయిపోయింది, టపుల్ ఒక క్లాస్లో అయిపోయింది, డిక్షనరీ కూడా ఇప్పుడు ఒక క్లాస్లో అయిపోయింది. బట్ ఎక్కువ ఆపరేషన్స్, ఎక్కువ లాజిక్ వాడాల్సిన డిక్షనరీ మీదే. సో చెప్పాను కదా, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మీరు ఇంకో 1 వీక్ అక్కడ 3-4 డేస్లో చేయబోతున్నారు. 162 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది నాకు, 3 డేస్ పట్టింది నాకు. ఇది మీరు వారం తీసుకుంటారో నెలలో తీసుకుంటారో, అంటే ఇక్కడ నేను డిక్షనరీ కాన్సెప్ట్ వాడాను కాబట్టి మీకు ఇవ్వాలనుకున్నా. అఫ్ కోర్స్ క్లాస్ కాన్సెప్ట్ కూడా వాడా, బట్ వితౌట్ క్లాస్ ఆల్సో ఇట్ కెన్ బి డన్. ఫంక్షన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎలాగో నెక్స్ట్ క్లాస్ రేపు నుంచి ఫంక్షన్సే కాబట్టి ఫంక్షన్స్ ఒక 3 క్లాస్ అవ్వగానే మీకు ఇది ఇస్తాను. మధ్య మధ్యలో ఇగో ఇలాంటి ఇంపోర్ట్, ఇగో ర్యాండమ్గా, అంటే ఇక్కడ ఏంటి ప్రాజెక్ట్ ఎలాగా యూజర్ ఎంటర్ చేస్తాడు, మనం మెన్యూ ఇస్తాం, యాక్సెస్ అకౌంట్ లేదా క్రియేట్ అకౌంట్ ఆర్ ఎగ్జిట్ అని. ఆడ అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ అకౌంట్ కొడతాడు. క్రియేట్ అకౌంట్కి వెళ్ళినప్పుడు మనం ఆడిని ఇగో రీడ్ ఫంక్షన్లో పైన ఉంటుంది రీడ్ ఫంక్షన్, అక్కడికి వెళ్ళి యూ విల్ ఆస్క్ హిమ్ ద నేమ్, పాన్ కార్డ్, ఫోన్ నెంబర్, ఎక్సెట్రా. బట్ వైల్ రీడింగ్ ద నేమ్స్ వీ మస్ట్ వ్యాలిడేట్ ద నేమ్స్, రైట్? నేమ్ అన్నది స్పేసెస్ అండ్ ఆల్ఫా, అంటే ఆల్ఫాబెట్స్ కాకుండా ఇంకేమైనా ఉంటే రిటర్న్ ఫాల్స్. చూడండి, మళ్ళీ తప్పు వస్తే ఆడికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఇవ్వాలి కదా, సో మొత్తం రైట్ అయితే రిటర్న్ ట్రూ. ఇలా నెంబర్ ఆఫ్ లాజిక్స్ వస్తాయి, కంప్లీట్ ఇంకా ప్రోగ్రామింగ్ ప్యాకేజ్. తర్వాత ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్, అన్నీ ఆల్రెడీ మనం చూస్తాం, అన్ని నెంబర్సా అండ్ లెంత్ 10. ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేయాలి, లేదంటే ఫాల్స్. తర్వాత పాన్ కార్డ్ వ్యాలిడేషన్, ఇది జస్ట్ 1 లైన్, ఇది నేను చెప్పేస్తా, ఒక 15 మినిట్స్ చాలు. ట్రూ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. అలాగా ప్రతి ఒక్కటి వ్యాలిడేట్ చేసి అన్ని ట్రూ అయితే అడిగి పంపిస్తాం, లేదంటే ఇన్వాలిడ్ వస్తుంది. తర్వాత వచ్చిన వాల్యూస్ బట్టి మనం అకౌంట్ నెంబర్ ర్యాండమ్గా, నేను ఇప్పుడు మీరు ర్యాండమ్ జనరేట్ చేస్తారు కదా, చాయిస్ అకౌంట్ నెంబర్ జనరేట్ చేసి అయ్యాక ఆడికి టైప్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ పెడుతున్నాం. అప్పుడు ఎస్బీఐ అయితే అప్పుడు ఆడికి మనం ఏం చేస్తాం, కంగ్రాచులేషన్స్, ఎస్బీఐ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్, నౌ యూ నీడ్ టు డిపాజిట్ సమ్ అమౌంట్, అది ఇది అంటాం. ఆ డిపాజిట్ అయినవన్నీ ఇదిగో ఈ బిగినింగ్లో ఈ ఎంటీ డిక్షనరీస్లోకి వెళ్తాయి. ఆ అకౌంట్ నెంబర్ అనేది అక్కడ కీ, ఇది వాల్యూస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సో మీరు అడగల, డిక్షనరీ అంటే ఆల్వేస్ కీ వాల్యూ సింగిల్ వాల్యూ అనా? ఇప్పుడు ఇలా ఉంది, సపోజ్ అకౌంట్ నెంబర్ 1111, ఈ అకౌంట్ నెంబర్కి నేమ్, సో సమ్ నేమ్, ఓకే, అండ్ పాన్ కార్డ్ నెంబర్, సమ్ ఫోన్ నెంబర్, తర్వాత సమ్ పాన్ కార్డ్ నెంబర్, ఓకే, పాన్ కార్డ్ నెంబర్, తర్వాత ఫోన్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్. ఇలాగా ఇక్కడ చూడండి, మీరు కరెక్ట్ గమనించారు, ఈ టైప్ ఇప్పుడు దాకా మనం చూడాల. ఒక్క కీకి మల్టిపుల్ వాల్యూస్ అసోసియేట్ అయి ఉంటే మనం ఏం తీసుకుంటాం, లిస్ట్ తీసుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్లో ఆడు ఎంటర్ చేసినవన్నీ అకౌంట్ టైప్, ఆడికి అకౌంట్ నెంబర్కి ఆ వాల్యూస్ అన్ని అసోసియేట్ అయి ఉంటాయి, అండ్ అకౌంట్ టైప్లో అకౌంట్ నెంబర్కి వాల్యూస్ అన్ని అసోసియేట్ అయి ఉంటాయి, బ్యాలెన్స్లో అకౌంట్ టైప్కి వాల్యూస్ అన్ని అసోసియేట్ అయి ఉంటాయి. లాస్ట్లో ఆడి షో డీటెయిల్స్ కొట్టినప్పుడు ఆడ అకౌంట్ నెంబర్ అండ్ పర్సనల్ నార్మల్ డీటెయిల్స్ ఇందులోంచి తీస్తాం. అకౌంట్ టైప్ ఏంటి అన్నది అకౌంట్ టైప్ నుండి తీస్తాం ఆ అకౌంట్ నెంబర్కి. బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత, అవన్నీ ఇందులోంచి తీస్తాం. సో ఇది ఒక ప్రాజెక్ట్ మొత్తం డిక్షనరీస్ మీద వాడి చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది మీకు చెప్పలేదు, చూసుకోండి, ఒక్కటే వాల్యూ కాదు, ఈ అకౌంట్ నెంబర్కి అసోసియేట్ ఉన్న వాల్యూస్ అన్ని లిస్ట్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఇలాగా. ఓకే, ఇది ఒకసారి రేపు గుర్తు చేయండి, దీని వచ్చిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైన్, లీవ్.